హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి 12 ఏళ్ల తర్వాత భారీ విజయం. ఆనందంలో పెన్షనర్స్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు మరియు వృద్ధులకు సంబంధించి ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థల నుంచి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన సమాచారం ఇప్పుడు వెలువడింది. సాధారణంగా ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత అంటే 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అనేక పరిమితులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకుల నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవాలంటే వయసనేది ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. అయితే ఇప్పుడు అటువంటి నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ 60 ఏళ్ల పరిమితికి సంబంధించిన పాత ఆంక్షలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లకు తమ శేష జీవితంలో సొంత ఇంటి కల నెరవేర్చుకునే గొప్ప అవకాశం అయితే లభించింది. గత 60 ఏళ్ల పైబడిన వారికి గతంలో హోమ్ లోన్స్, గృహ రుణం ఇవ్వడానికి బ్యాంకులు చాలా వెనకాడేవి కానీ, లేదా అత్యంత కఠినమైన షరతులనైతే వారికి విధించేవి. వయసు పెరిగే కొద్దీ రిస్కు కూడా పెరుగుతుంది అనే ఉద్దేశ్యంతో రుణ కాల పరిమితిని తగ్గించేవారు కూడా. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతులను పక్కన పెడుతూ సీనియర్ సిటిజన్‌లకు కూడా గృహ రుణాలు సులభంగా లభించేలాగైతే మార్గదర్శకాలను సవరించారు. అంటే మీకు 60 ఏళ్ళు నిండినప్పటికీ మీరు తలుచుకున్నట్లయితే కొత్త ఇల్లు కొనటానికి లేదా పాత ఇంటిని రీపేర్ చేపించుకోవడానికి మాడిఫై చేపించుకోవడానికి బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చనమాట 60 ఏళ్ళు దాటినప్పటికిని. ఇక ఈ నిర్ణయం వల్ల వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నివసించడానికి ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. మీరు 60 లేదా 65 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నట్లయితే, మీరు ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం మీ క్రెడిట్ స్కోరు. మీ యొక్క గత ఆర్థిక చరిత్ర మరియు అప్పులు తీర్చే తీరును బట్టి ఈ యొక్క స్కోర్ ఉంటుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాంకులు మిమ్మల్ని నమ్మకమైన కస్టమర్‌గానే పరిగణిస్తాయి. ఇలాంటి మంచి స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు కేవలం లోన్ ఇవ్వటమే కాకుండా మార్కెట్‌లో ఉన్నటువంటి తక్కువ వడ్డీ రేట్లకే రుణాన్ని మంజూరు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు అని అంటే మీరు ప్రతి నెల చెల్లించే ఈఎంఐ భారం తగ్గుతుందన్నమాట. దీనివల్ల మీ పెన్షన్ డబ్బులతోని ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్ అయితే కట్టుకోవచ్చు. ఇక వృద్ధాప్యంలో మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది మానసిక ప్రశాంతత మరియు భద్రత. అద్దెలలో ఉంటూ ప్రతి నెల ఇల్లు మారాల్సిన పరిస్థితి వస్తే అది శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు, పెన్షనర్లు ప్రశాంతంగా తమ సొంత గృహాల్లో జీవించాలి అనే ఉద్దేశ్యంతో ఈ రుణ నియమాలను సరళం సరళతరం చేశారు. పెన్షనర్లకు ఇచ్చే నెలవారీ పెన్షన్‌ను ఒక స్థిరమైన ఆదాయ వనరుగా బ్యాంకులు గుర్తిస్తున్నాయి. దీనివల్ల రుణగ్రహీత మరణించినా లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనా రికవరీ మార్గాలు ఉంటాయని భావిస్తున్నాయి. మరి ఇది పెన్షనర్ల పట్ల బ్యాంకులకు ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచుతోంది. ముఖ్యంగా గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ఈ సరికొత్త అప్డేట్ వల్ల గతంలో ఉన్నటువంటి చిక్కుముడులన్నీ కూడా వీడిపోతున్నాయి. లోన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పుడు మరింత సరళంగా మారింది. గతంలో వలె పదుల సంఖ్యలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెన్షనర్లకు ప్రాధాన్యతనిస్తూ త్వరితన త్వరితగతిన లోన్ క్లియర్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మీకు గనుక సొంత ఇంటి కల ఉంటే ఇదే సరైన సమయం. మీ క్రెడిట్ నివేదికను ఒకసారి సరిచూసుకొని మీకు నచ్చిన బ్యాంకును సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కీలక సమాచారాన్ని అంటే ఈ వీడియోని మీ స్నేహితులకు, తోటి పెన్షనర్లకు కూడా తెలియజేయండి. తద్వారా వారు కూడా ఈ ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.